ఇదే హాలీవుడ్ మూవీ అయితే మన వాళ్ళకి ఎక్కుతుంది, కానీ అదే మన తెలుగు మూవీ అయ్యేసరికి మన వాళ్ళకి నచ్చదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు పిల్లలు అండ్ పిల్ల మైండ్ ఉన్న వాళ్ళు చూడొద్దని చెప్పినా కూడా వెళ్ళడం మీ తప్పు. ట్రైలర్ చూసినప్పుడే అందరికి తెలుసు మూవీ చాలా బోల్డ్ ఉంటుందని, మరి లైట్ తీసుకొని చూడకుండా ఉండాల్సింది కదా. ఇక చెప్పమంటే మన వాళ్ళు రాడ్ దింపిర్రు, కింద దింపిర్రు, మీద దింపిర్రు అని మాట్లాడతారు కానీ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ బస్ మూవీ రివ్యూస్. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికంటే చెత్త స్టోరీస్ ఉన్న మూవీని హిట్ అంటారు, కానీ ఈ మూవీ స్టోరీ వీళ్ళకి ఎందుకు ఎక్కలేదో నాకు అర్థమైతలే. మూవీని మూవీలా చూస్తే బాగుంటది. ఎంత మందికి మూవీ నచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ అట్లనే నచ్చని వాళ్ళకి మీకు ఎందుకు నచ్చలేదో కూడా చెప్పండి. టాక్సిక్ ని టాక్సిక్ క్యారెక్టర్ లానే చూపించారు. కంప్లీట్లీ యష్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. స్క్రీన్ పైన గ్రాండ్నెస్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు మూవీ పైన ఎంత ఖర్చు పెట్టినారో అని. కేజీఎఫ్ లో ఒక డైలాగ్ ఉంటది, ఒక్కొక్కరికి గొయ్యి దొవ్వి సమాధి చేస్తా అని. సంథింగ్ అట్లా ఈ మూవీలో మళ్ళీ అది చూస్తారు. మూవీలో అడల్టరేటెడ్ సీన్స్ ఎక్కువనే ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది, కానీ మూవీ చూస్తున్నప్పుడు అవేం అవుట్ స్టాండ్ కావు. ఇట్లా ఏదో అనవసరంగా పెట్టిరు అన్నట్టు కాకుండా స్టోరీకి తగినట్టు ఉంటది. అందరూ టాక్సిక్ అంటే కమర్షియల్ మూవీ ఒకటే అనుకుంటున్నారు, కానీ డెప్త్ చూస్తే యష్ ఇంకా నయనతార క్యారెక్టర్స్ గురించి కంప్లీట్లీ ఎమోషన్స్ పైన బేస్ అయిన స్టోరీ ఇది. ఏదో ర్యాండమ్ గా రాసేసిన స్టోరీ అన్నట్టు కాదు. ట్రామా, గిల్ట్, పేరెంటింగ్ ఇవన్నిటి గురించి ఉంటది. మూవీలో సౌండ్ కూడా చాలా బాగుంది. ముందొచ్చిన మూవీస్ కంటే చాలా డిఫరెంట్ ఉంటది. తబాయి సాంగ్ ఇంకా కియారా అండ్ యష్ మధ్యలో క్యామియో కూడా మీకు నచ్చుతుంది. క్లైమాక్స్ లో ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ ఎంట్రీ అయినప్పటి నుండి అసలు ఎవడ్రా వీడు అనిపిస్తుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒప్పుకుందాం, లాంగ్వేజ్ కొన్ని సీన్స్ దగ్గర బాగాలేదు. చిన్న పిల్లలు మూవీని స్కిప్ చేస్తే బెటర్. అండ్ మూవీ స్టార్టింగ్ లో స్టోరీ లైన్ కోసం ఓపీఎం అని కొన్ని ఎలిమెంట్స్ బిల్డ్ చేసినారు, కానీ లాస్ట్ కి అదంతా ఆఫ్ డ్రాప్ లా ఎందుకు ఎండ్ చేసినారో వాళ్ళకి తెలియాలి. నయనతారని మూవీలో కరెక్ట్ గా వాడుకోలేరు అని అయితే అనిపించింది. 4 years వెయిట్ చేసిన తర్వాత యష్ దగ్గర నుండి ఇంకా ఎక్స్పెక్ట్ చేసినారు. అండ్ తారా క్యారెక్టర్ కి కూడా అంతేం కనెక్ట్ అవ్వలేము. తెలుగు డబ్బింగ్ ఇంకా బాగుండాల్సింది. మరి పార్ట్ 2 ఉండేలాగైతే అక్కడ ఏం లేదు, కష్టమే. ఇది మన రివ్యూ టాక్సిక్ కి. మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.